నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇస్లామాబాద్ చర్చల వైఫల్యం తర్వాత మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు. ఈ రాత్రికే ఇరాన్ పోర్టులు దిగ్బంధిస్తామని అమెరికా హెచ్చరిక. అమెరికా హెచ్చరికలపై తీవ్రంగా స్పందించిన ఇరాన్ పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవును వదలబోమని ఐఆర్జీసీ స్పష్టీకరణ. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం బలపడుతుందన్న ప్రధాని 2029 నాటికి 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడి. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ రాజ్యాంగంపై దాడేనన్న సోనియా గాంధీ. రాజకీయ సమానత్వం ప్రాతిపదికన లేకుంటే నష్టం తప్పదని విమర్శ. దొంగ ఓట్ల కట్టడికి బయోమెట్రిక్ అమలు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ. కేంద్రం, ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చంద్రబాబు సమీక్ష. కేంద్ర బృందంతో కలిసి డీరెగ్యులేషన్ 2వ విడతపై చర్చ. మే నెలలో అమలుకు ఆదేశం. అంగన్వాడీలకు సెల్ ఫోన్ల కొనుగోలుపై ఆరోపణలను తోసిపుచ్చిన సీతక్క. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు. క్షమాపణ చెప్పాలని డిమాండ్. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మరో మలుపు తిరిగింది. హర్ముజ్ జలసంధిని తెరవాల్సిందేనని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టోల్ చెల్లించి వెళుతున్న నౌకలను ఈ రాత్రి నుంచే అడ్డుకోవాలని యుఎస్ నేవీని ఆదేశించారు. హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే లేదా బయటకు వెళ్లే అన్ని నౌకలను అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ రాత్రి 8:30 నుంచే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మొదలవుతుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకుంటామని వెల్లడించింది. ఇస్లామాబాద్లో ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన తర్వాత హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే వ్యూహంలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ జలసంధి దిగ్బంధనంపై దృష్టి సారించారు. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. శత్రు దేశానికి చెందిన ఓడరేవులు లేదా తీర ప్రాంతాలకు ఏ ఇతర దేశాల నౌకలు రాకుండా నేవల్ బ్లాకేడ్ చేయాలని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం మేరకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడంలో ఇరాన్ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా నౌకాదళం పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించింది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ అనే 2 క్యారియర్ స్ట్రైక్ గ్రూపుల్ని మోహరించింది. ఈ 2 ఆంఫిబియస్ రెడీ గ్రూపుల్లో మొత్తం 20 యుద్ధ నౌకలు, 200కు పైగా విమానాలు ఉంటాయి. వాటిని ఇరాన్కు సమీపంగా తీసుకురానుంది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన ల్యాండ్ మైన్లను తొలగించేందుకు ప్రత్యేక అండర్ వాటర్ డ్రోన్లను కూడా సిద్ధం చేసింది. వాస్తవానికి కాల్పుల విరమణ ఒప్పందం మేరకు హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచింది. కానీ అందులో ఒక మెలిక పెట్టింది. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయని సాకు చూపుతూ నౌకలను తన ప్రాంతీయ జలాలైన ఖేష్మ్, లారక్ ద్వీపాల మీదుగా వెళ్లాలని సూచించింది. దీనిని షిప్పింగ్ నిపుణులు టెహరాన్ టోల్ బూత్ అని పిలుస్తున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ డబ్బు వసూలు చేస్తోందని అనుమానిస్తున్నారు. ప్రపంచంలోని 20% చమురు, గ్యాస్ ఈ హర్ముజ్ నుంచే సరఫరా అవుతోంది. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా కొన్ని గల్ఫ్ దేశాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ జలమార్గంలో అమెరికా దిగ్బంధనం విధిస్తే ఇరాన్ ల్యాండ్ లాక్డ్ దేశంగా మారిపోతుంది. దాని ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ దిగి వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. చైనా ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇరాన్ నుంచి ముడి చమురు, గ్యాస్ ను తరలించుకెళ్తోంది. అమెరికా దిగ్బంధనంతో చైనాకు కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఏర్పడనుంది. చైనా నౌకలను కూడా అమెరికా నౌకాదళం అడ్డుకుంటుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అదే జరిగితే డ్రాగన్ వైఖరి ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా తమ ఓడరేవులను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ దేశపు ఓడరేవును సురక్షితంగా ఉండదని ఇరాన్ సాయుధ దళాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఇరాన్ పోర్టులను దిగ్బంధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై టెహరాన్ తీవ్రంగా స్పందించింది. తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ దేశపు ఓడరేవు సురక్షితంగా ఉండదని హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఓడరేవులు అందరికైనా చెందుతాయి లేదా ఎవరికీ లేకుండా పోతాయని ఇరాన్ సాయుధ దళాల ఉమ్మడి కమాండ్ స్పష్టం చేసినట్లు ఇరాన్ అధికారిక బ్రాడ్కాస్టర్ IRIB వెల్లడించింది. తమ దేశ చట్టబద్దమైన హక్కులను కాపాడుకోవడం, సాయుధ దళాల సహజ
సహజమైన చట్టపరమైన విధి అని పేర్కొంది. దానికనుగుణంగా తమ ప్రాదేశిక జలాల్లో ఇరాన్ సార్వభౌమాధికారాన్ని పెంపొందించుకోవడం దేశ ప్రజల సహజ హక్కు అని తేల్చి చెప్పింది. హర్ముజ్ జలసంధి భద్రతను ఇరాన్ పర్యవేక్షిస్తూనే ఉంటుందని పేర్కొన్న సాయుధ దళాలు శత్రు అనుబంధ నౌకలకు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే హక్కు లేదని తెలిపాయి. భవిష్యత్తులోనూ ఉండదని స్పష్టం చేశాయి. అయితే ఇరాన్ నిబంధనలకు లోబడి మాత్రమే ఇతర నౌకలను ఈ జలసంధి గుండా అనుమతిస్తామని పేర్కొన్నాయి. ఇరాన్ దేశానికి జాతీయ భద్రతకు శత్రువుల నుంచి నిరంతర ముప్పు పొంచి ఉన్నందున యుద్ధం ముగిసిన తర్వాత కూడా హర్ముజ్ జలసంధిని నియంత్రించడానికి ఇరాన్ ప్రభుత్వం శాశ్వత యంత్రాంగాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుందని ప్రభుత్వ మీడియా నివేదించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై నేరపూరిత అమెరికా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమైన చర్య అని తేల్చి చెప్పింది. ఇది సముద్రపు దొంగల చర్యతో సమానమని ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. మరోవైపు హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే అమెరికాలోనే గ్యాస్ ధరలు పెరుగుతాయని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గలీబాఫ్ ఎక్స్ లో పోస్టు చేశారు. అందుకు సంబంధించి ఒక గణిత ఫార్ములాను తన పోస్టులో ప్రస్తావించారు. శ్వేత సౌధం సమీపంలోని గ్యాస్ స్టేషన్లో ప్రస్తుతం ఒక గ్యాలన్ పెట్రోల్ ధర $4 నుంచి $5 ఉందని తెలిపారు. ఒకవేళ హర్ముజ్ను దిగ్బంధిస్తే ధరలు రెట్టింపవుతాయని, అంతిమంగా అమెరికన్ పౌరులే నష్టపోతారని రాసుకొచ్చారు. అటు తమ పోర్టులను అమెరికా దిగ్బంధనం చేస్తే ఇరాన్ తన ఓడరేవుల సమీపంలో అమెరికా నౌకలపై మెరుపు దాడులు చేసే అవకాశముంది. ఒకవేళ పరిస్థితి విషమిస్తే సముద్రంలో ఫ్రీ ఫ్లోటింగ్ బాంబులను వదిలి నౌకాయానాన్ని పూర్తిగా స్తంభింపజేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నబాతే, మేఫద్దౌన్ నగరాలపై ఐడిఎఫ్ వైమానిక దాడులు చేపట్టింది. ఫలితంగా పలు భవనాలు దెబ్బతిన్నాయి. సిఫా నగరంపై జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. బింట్ జుబైల్ పట్టణంలో ఇజ్రాయెల్ సైనికులు, హెజ్బొల్లా మిలిటెంట్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 2055 మంది చనిపోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో 165 మంది పిల్లలు ఉన్నారని వెల్లడించింది. ఉత్తర ఇజ్రాయెల్లోని పలు నగరాలపై హెజ్బొల్లా రాకెట్లను ప్రయోగించింది. అయితే వాటిని అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా సిద్ధమవుతున్న వేళ ఇరాన్కు చెందిన 2 చమురు నౌకలు భారత్కు చేరుకున్నాయి. సుమారు 7 ఏళ్ల తర్వాత ఇరాన్ ముడి చమురు భారత్కు వచ్చినట్లు తెలుస్తోంది. నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన ఫెలిసిటీ అనే చమురు నౌక గుజరాత్ సిక్కా పోర్టుకు చేరుకున్నట్లు బ్లూంబర్గ్ షిప్ ట్రాకింగ్ డేటా తెలిపింది. జయ అనే మరో ట్యాంకర్ ఒడిశాలోని పారాదీప్ తీరంలో లంగరు వేసినట్లు తెలుస్తోంది. మార్చి మధ్యలో ఖర్గ్ ద్వీపం నుంచి బయలుదేరిన ఈ 2 నౌకల్లో సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉన్నట్లు తెలిసింది. అమెరికా పెట్టిన ఆంక్షల కారణంగా 2019 నుంచి ఇరాన్ చమురు కొనుగోలును భారత్ నిలిపేసింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు టెహ్రాన్ చమురుపై ఉన్న ఆంక్షలను అమెరికా కాస్త సడలించింది. ఇంధన కొరత కారణంగా ఇరాన్ సహా ఇతర దేశాల నుంచి కూడా చమురు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత్ ఇటీవల ప్రకటించింది. 7 రంగాల్లో అనుమతులను సులభతరం చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్కు ఊతమిచ్చే కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులరేషన్ ఫేజ్ 2 విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతికి వచ్చిన ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ బృందంతో కలిసి సమీక్ష జరిపారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం, అనుమతుల సులభతరం, అనవసర నియంత్రణపై చర్చించారు. సీఎంకు కేంద్రం ప్రతిపాదనలను ఉక్కు శాఖ కార్యదర్శి వివరించారు. ఆ ప్రతిపాదనలపై ఏపీ ఉన్నతాధికారులతో చంద్రబాబు చర్చించారు. 800కు పైగా ఉన్న నిబంధనలను 100 లోపునకు తీసుకురావాలని ఆదేశించారు. పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలని స్పష్టం చేశారు. అయితే ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాల్లో రాజీ పడకూడదని తేల్చి చెప్పారు. వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అటవీ చట్టాలను వీలైనంతగా సరళీకరించాలని కేంద్ర బృందానికి చంద్రబాబు సూచించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు కావాలని సూచించారు. మే నెలాఖరులుగా డీరెగ్యులరేషన్ ఫేజ్ 2 అమల్లోకి వచ్చేలా ఆర్డినెన్సులు తేవాలని ఆదేశించారు. ఫేజ్ 2 అమలు తర్వాత పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే సమయం ఇప్పుడు కంటే 40% తగ్గాలని నిర్దేశించారు. రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపి చట్టరూపం కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కూటమి ఎంపీలతో కలిసి లోకేష్ రాష్ట్రపతి నివాసానికి వెళ్లారు. ముర్ముతో సమావేశమై అమరావతికి రాజధానిగా చట్టరూపం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి వివరించారు.
అంగన్వాడీలకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై ఆరోపణల విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు. అంగన్వాడీలకు మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని సీతక్క తెలిపారు. టెండర్ వాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మొత్తం టెండర్ విలువ 44 కోట్లు ఉంటే అందులో 30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించారని సీతక్క డిమాండ్ చేశారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులో సీతక్క వెల్లడించారు. తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి 3 విడతల్లో దోస్తు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నెల 15 నుంచి మే 7 వరకు తొలి విడత సీట్ల కేటాయింపునకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలి విడత ప్రవేశాలకు ఈ నెల 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఇచ్చారు. తొలి విడత ప్రవేశాలకు మే 14న సీట్లు కేటాయిస్తారు. మొదటి విడత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23 వరకు ఉంటుంది. రెండో విడత రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి 25 వరకు చేసుకోవచ్చు. మే 15 నుంచి 26 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. మే 30న రెండో విడత సీట్లు కేటాయిస్తారు. ఆ సీట్లు పొందిన వారు మే 31 నుంచి జూన్ 5 వరకు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. మూడో విడతకు మే 31 నుంచి జూన్ 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విడత మే 31 నుంచి జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్ 20న మూడో విడత సీట్లు కేటాయిస్తారు. ఆ విడత సీట్లు పొందిన వారు జూన్ 20 నుంచి 25 వరకు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో జూలై 1న స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేయనున్న వేళ భారత పార్లమెంటు కొత్త చరిత్ర సృష్టించడానికి చేరువలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఢిల్లీలో నారీ శక్తి వందన్ సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. ఈ చట్టం గతంలో కలలను సాకారం చేయడమే కాకుండా భవిష్యత్తు తీర్మానాలను నెరవేరుస్తుందన్నారు. సామాజిక న్యాయం అనేది కేవలం ఒక నినాదంగా మిగిలిపోకూడదని ప్రధాని స్పష్టం చేశారు. మన పని సంస్కృతిలో నిర్ణయాధికార ప్రక్రియలో సామాజిక న్యాయం సహజ భాగం కావాలని ఉద్ఘాటించారు. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 2029 నాటికి దీనిని అమలు చేయాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందన్నారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో చట్ట సవరణలు ఆమోదించనున్నట్లు తెలిపారు. 21వ శతాబ్దం మహిళలకు చెందిందని ప్రధాని చెప్పారు. సామాజిక న్యాయం పురుషుల వల్ల మాత్రమే సాధ్యం కాదన్నారు. वैसे मैं देख रहा हूं बीते कुछ दिनों से देश भर में महिलाएं मुखर होकर इस विषय पर बात कर रही है. विधानसभा और लोकसभा पहुंचने में उनके सपनों को, आप सबके सपनों को नए पंख मिलने जा रहे हैं. इस समय भी हमारे देश में राष्ट्रपति जी से लेकर वित्त मंत्री तक ऐसे अहम पद महिलाएं ही संभाल रही है. आज भारत में 14 लाख से अधिक महिलाएं लोकल गवर्नमेंट बॉडीज में सफलतापूर्वक काम कर रही हैं. लगभग 21 राज्यों में तो पंचायतों में उनकी भागीदारी करीब करीब 50% तक पहुंच चुकी है. और मैं जब विदेश के मेहमानों से कभी इस विषय पे बात करता हूं, उनको आश्चर्य होता है. లోక్సభలో సీట్లు పెంచేందుకు కేంద్రం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వెనుక అసలు ఉద్దేశం మహిళా రిజర్వేషన్లు కావని, డీలిమిటేషన్ అని స్పష్టం చేశారు. పశ్చిమ బంగాల్, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇంత హడావిడిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామన్న సోనియా గాంధీ అందుకు ప్రభుత్వం నిరాకరించినట్లు చెప్పారు. లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే ఏ చర్యలైనా రాజకీయ సమానత్వం ప్రాతిపదికన ఉండాలని సోనియా స్పష్టం చేశారు.
కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు పునర్విభజన బిల్లు వల్ల నష్టపోకూడదని తెలిపారు. 2027 జనగణనలో కులగణన కూడా చేస్తామని ప్రధాని ప్రకటించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. 2027 జనాభా లెక్కలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలనుకోవడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు. నారీ శక్తి వందన అధినియం సవరణ బిల్లును ప్రత్యేక సమావేశాల్లో బదులు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తేవాలని సోనియా డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో 3వ రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హజీం నిర్మించిన అక్రమ భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రాలిక్ జా క్రషర్ వాహనంతో కూల్చివేస్తున్నప్పటికీ బహుళ అంతస్తుల భవనం కావడంతో పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. పక్కనే మరో భారీ భవనం ఉండడంతో జాగ్రత్తలు తీసుకొని నేలమట్టం చేస్తున్నారు. భవనాన్ని పూర్తిగా కూల్చేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం. నేరాలను వీలైనంత ముందే అడ్డుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 450 సీసీ కెమెరాలను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. సీసీ కెమెరాలు రక్షణ కవచంలా పనిచేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్లో నిర్వహించిన కార్యక్రమంలో గతంలో లొంగిపోయిన మావోయిస్టులు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. 283 కెమెరాలు గ్రామ ప్రాంతాల్లో పెట్టిండ్రు. ప్రతి గ్రామంలో 4 కెమెరాల చొప్పున. ఈ విధంగా పబ్లిక్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతోనే పెట్టింది. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్ కోసం పెట్టింది. బై ఛాన్స్ ఏమైనా క్రైమ్ జరిగినా కానీ, పెట్టినప్పటికి తర్వాత క్రైమ్ జరిగినా కానీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని డిటెక్ట్ చేయడం కూడా చాలా సులభం అయిపోతుంది. అవి మంచి హై క్వాలిటీ కెమెరాలు, నెంబర్ ప్లేట్ కూడా డిటెక్ట్ చేసేటువంటి ఉన్న కెమెరాలు పెట్టిండ్రు. ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, అట్లానే ఇక్కడ ఎస్పీగా ఉన్న అఖిల్ మహాజన్ గారికి, ఆయన తోటి సహచరులకు, సిబ్బందికి నా యొక్క అభినందన. ములుగు జిల్లా గోవిందరావుపేటలోని ఎన్టీఆర్ కాలనీలో విషాదం జరిగింది. ఇంటి వద్ద ఉన్న పల్లె ప్రకృతి వనంలో గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వదిలేసిన విషాహారం తిని 6 ఏళ్ల బాలుడు నందన్ మృతి చెందాడు. విషాహారం అని తెలియక తిని అస్వస్థకు గురైన చిన్నారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినా ప్రాణం దక్కలేదు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. ఇంటి ముంగట్న హరితహారం ఉంటుందండి. అది మా పిల్లలు ఎప్పటికీ ఆడుకుంటూ ఉంటారు జడ్డలుగా. అక్కడ మందు పిండి కలిపిన మందు ప్యాకెట్ లాంటిది ఉన్నది. అది సత్తిపిండి అనుకొని అది తీసుకొని వాడు తిన్నాడు. తిన్నాక 5 నిమిషాలకు నా డాడీ కడుపు నొస్తుందని అనగానే ఎమర్జెన్సీలో నేను అంబులెన్స్ ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ ములుగుకి వచ్చినాం. ఈ పాయిజన్ అయిందని ఎమర్జెన్సీగా ఇక్కడ ఎంజిఎంకి రాశారు. ఇక్కడ తీసుకొచ్చినాక నేను ట్రీట్మెంట్ జరుగుతుండగానే నా కొడుకు జరిగిపోయిండు. దీనికి కారణం గ్రామ పంచాయతీ సిబ్బంది అండి. ఒక చిన్న పిల్లలు ఆడుకునే ఆటల స్థలంలో వాళ్ళు ఆ బంధు పెట్టకుండా ఉంటే నా కొడుకు తినకపోయేటోడు. నాకు ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది సార్. వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలం తట్టేపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా 3 చనిపోయారు. జహీరాబాద్కు చెందిన కవిరాజ్ తన భార్య పావని, కుమారుడు కార్తిక్, కుమార్తె కీర్తనలతో పెద్దేముల మండలం రుక్మాపూర్లోని తన అత్తవారింటికి వచ్చారు. ఈ ఉదయం భార్య పిల్లలతో కలిసి కవిరాజ్ స్కూటీపై జహీరాబాద్ బయలుదేరారు. వారు తట్టెపల్లి సమీపంలోకి రాగానే జహీరాబాద్ వైపు నుంచి వస్తున్న ఓ లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కవిరాజ్ దంపతులు, కుమార్తె కీర్తన అక్కడికక్కడే చనిపోయారు. కుమారుడు కార్తీక్ గాయాలతో బయటపడ్డాడు. గాయాలతోనే ఆ చిన్నారి తన తల్లిదండ్రుల మృతదేహాల వద్ద రోధించిన తీరు అందరినీ కలిచివేసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కార్తిక్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదానికి బాధ్యుడైన లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. జనవరి 30న చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి కేసు మరో మలుపు తిరిగింది. తన భార్య, పిల్లల మరణానికి ఆమె పుట్టింటి వారే కారణమని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. విజయారెడ్డి తల్లి, అన్న, వదినను గట్టిగా ప్రశ్నిస్తే నిజాలు వెలుగు చూస్తాయని ఆయన చెప్పారు. వారి నుంచి ప్రాణహాని ఉందని ఆయన మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆస్తిని చేజిక్కించుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారని సురేందర్ రెడ్డి ఆరోపించారు. నా భార్య, నా పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ సహకరించండి. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది పెరలం భార్య లక్ష్మి, ఈ 3 మీద మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ చేశాను. సిఏ గారు దీని గురించి 2 డేస్లో నేను విచారించి చెప్తాను అన్నారు. నా ప్రాణహాని ఉందని గట్రా సిఏ గారికి చెప్పాను. ప్రొటెక్షన్ చేస్తానని చెప్పారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఒంగోలుకు చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ను అతని బంధువైన
కానిస్టేబులే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో కానిస్టేబుల్ను అతడికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. నిందితుడైన కానిస్టేబుల్ వెంకట కోటయ్య పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం న్యాయవాది హరిప్రసాద్కు మద్యం తాగించిన తర్వాత రాడ్డుతో కొట్టి చంపినట్లు డీఎస్పీ చెప్పారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు కానిస్టేబుల్ వెంకట కోటయ్య, అతని స్నేహితుడు శ్రీనివాసరావులు మృతదేహంపై స్కూటీ పడేశారని చెప్పారు. హత్య జరిగిన 48 గంటల్లోపే నిందితులను పట్టుకున్నామని డీఎస్పీ వివరించారు. మార్కాపురం అడ్వకేట్ యొక్క బంధువు ఇక్కడ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు మా డిపోలో. అంటే అతను ఈ చనిపోయిన అతని అడ్వకేట్ ఇద్దరు అక్క చెల్లెల పిల్లలను చేసుకున్నారు. సమ్ ఇల్లీగల్ ఇంటిమసీ మీద ఆ డౌట్ మీద మృతుడు భార్యని పడుతున్నాడని ఈ కానిస్టేబుల్ వీడిని చంపేస్తే మనకి ఇంకా అడ్డం ఉండదు అన్న ఉద్దేశంతో మాకు డైలీ మా పోలీస్ ఆఫీస్ నుంచి మా పనిచేసే సిబ్బంది అందరిని కూడా గుంటూరు తీసుకెళ్లే బస్సుకి ఒక డ్రైవర్ ఉన్నాడు. ఈ రెండో ముద్దాయి అతని పేరు వచ్చేసి కొండారెడ్డి శ్రీనివాసరావు. ఇతను సహాయం తీసుకున్నాడు. 5 lakhs ఇచ్చే ఒప్పందం మేరకు వాడు రెడీ అయిపోయి రాడ్డుతో కొట్టి చంపి దాని మీద ఈ బండి పడేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో 6 ఏళ్ల కిందట దుండగుల దాడిలో ధ్వంసమైన రాముడి విగ్రహాన్ని కాసేపట్లో నిమజ్జనం చేయనున్నారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం సాయంత్రం 4:48 కోనసీమ జిల్లా కోటిపల్లి వద్ద గోదావరిలో నిమజ్జనం చేయనున్నారు. పాత సీతాదేవి, లక్ష్మణుడి విగ్రహాలను కూడా జలాధివాసం చేస్తారు. రామతీర్థం నుంచి విగ్రహాలను వివిధ ఆలయాల మీదుగా ఊరేగింపుగా తీసుకెడుతున్నారు. వైసీపీ హయాంలో 2020 డిసెంబర్ 28న శ్రీరాముడిని విగ్రహం తలభాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అప్పట్లోనే భారీగా ఆందోళనలు జరిగాయి. ఆ అంశంపై కోర్టులో విచారణ సాగుతోంది. ఆ తర్వాత నూతన విగ్రహాలను తయారు చేయించి పునఃప్రతిష్ఠ చేశారు. పాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఊరేగింపులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదితి గణపతిరాజు, లోకం మాధవి, ఈశ్వరరావు, కూటమి నేతలు, భక్తులు పాల్గొన్నారు. అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా శాస్త్రం ప్రకారం పూసపాటి వంశస్థుల తాలూకు ప్రతి గుడిలో వచ్చినటువంటి పూజారులందరూ కూడా ఎక్కడికక్కడ ఇక్కడ రామతీర్థం నుంచి పైడితల్లి అమ్మవారు, విజయనగరంలో పైడితల్లి అమ్మవారు పూజారులు కానీ లేదా భక్తులు కానీ, అలాగే సొంటియాన్ జంక్షన్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి సింహాచలం దేవస్థానం తాలూకా పంతులు కానీ లేకపోతే భక్తులు కానీ అందరూ కూడా టెంపుల్ కోటిపల్లి అనే టెంపుల్ ఎక్కడైతే కోనసీమ జిల్లాలో ఉందో అక్కడ నిమజ్జన చేయడానికి తీసుకెళ్లడం జరుగుతుంది. పోలవరం మండలంలోని ముంపు గ్రామాలైన కొత్తూరు, మాదాపురం పరిసరాల్లో పులి సంచారంపై అటవీశాఖ అధికారులు దృష్టి పెట్టారు. పులి కదలికలను దాని మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా నిరంతరం పరిశీలిస్తున్నారు. ఆదివారం కొత్తూరు సమీపంలోని పెద్దూరు కాలువ వెంబడి పులి తిరుగుతున్నట్లు గుర్తించామని పోలవరం అటవీశాఖ అధికారి ఎస్కే వలి తెలిపారు. వెదురు పొదల కారణంగా కాలువలో నీటి ప్రవాహం చల్లగా ఉంటుందన్నారు. పగలు అక్కడ సేద తీరి సాయంత్రం పులి ప్రయాణం ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం పులి సంచరిస్తున్న ప్రాంతంలో పశువులు తప్ప జనసంచారం లేదన్నారు. దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేలా ఈసీని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రం, ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో లంచాలు, ప్రలోభాలు, దొంగ ఓట్లు వంటివి ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛత, సమగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పిటిషనర్ న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కారణంగా పౌరులకు అపారమైన నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనే బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేమన్న కోర్టు తదుపరి పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇలాంటి విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాన్ని ఖచ్చితంగా పరిశీలించాలని అభిప్రాయపడింది. ఈ అంశంపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ నోయిడాలో వేతనాలు పెంచాలంటూ కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. వేతన సవరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు పరిశ్రమలకు చెందిన కార్మికులు ఈ ఉదయం నిరసన చేపట్టారు. ఢిల్లీ మేరట్ ఎక్స్ప్రెస్ వేను దిగ్బంధించారు. ఫలితంగా ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ దశలో ఫేజ్ 2 సెక్టార్ 60 ప్రాంతాల్లో పలువురు వాహనాలను ధ్వంసం చేశారు. కొన్నింటికి నిప్పు పెట్టారు.
పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గౌతమ్ బుద్ధనగర్ కమిషనరేట్ పరిధిలోని పారిశ్రామిక వాడలో అదనపు బలగాలను మోహరించామని చెప్పారు. కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాల మధ్య చర్చలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మహారాష్ట్ర ఠానే జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు సహా 11 మంది చనిపోయారు. ప్రయాణికులతో వెళుతున్న ఓ వ్యాను సిమెంట్ మిక్సర్ ట్రక్కును ఢీకొన్న ఘటనలో మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు వ్యాను నుజ్జునుజ్జయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో కళ్యాణ్ అహల్యానగర్ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్రేన్ల సహాయంతో పోలీసులు యుద్ధ ప్రాతిపదికన ధ్వంసమైన వాహనాలను తొలగించారు. గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మృత్యువాత పడ్డారు. రహదారి పక్కన నడిచి వెళుతున్న యాత్రికులపై నుంచి ట్రక్కు దూసుకెళ్లడంతో జరిగిన ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు రాజ్కోట్ నుంచి బహుచరాజీలోని ఓ ఆలయానికి కాలినడక వెళుతుండగా లారీ ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేశారు. తమిళనాడు విరుదునగర్ జిల్లాలో పేలుడు సంభవించింది. సత్తూరులోని బాణసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడగా పలు వాహనాలు సైతం దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఎంతమంది ఉన్నారో స్పష్టత లేదు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పేలుడు ధాటికి చుట్టుప్రక్కల ఉన్న కార్మికుల ఇళ్లు దెబ్బతిన్నాయి. తూర్పు పసిఫిక్ సముద్రంలో అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలిస్తున్న 2 బోట్లపై దాడులు చేసినట్లు యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది. ఈ దాడుల్లో 5 నార్కో ఉగ్రవాదులు చనిపోయినట్లు వెల్లడించింది. మరొకరు తప్పించుకున్నారని, అతడి కోసం గాలిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. డ్రగ్స్ తరలిస్తున్నట్లు ధృవీకరించుకున్నాకే దాడులు చేసినట్లు వివరించింది. ఈ ఆపరేషన్లో తమ బలగాలు ఎవరూ గాయపడలేదని యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది. గతేడాది నుంచి ఇప్పటివరకు కరీబియన్ సహా తూర్పు పసిఫిక్ సముద్రంలో 168 మంది నార్కో ఉగ్రవాదులను యుఎస్ సదరన్ కమాండ్ హతమార్చింది. ముఖ్యాంశాలు మరోసారి. ఇస్లామాబాద్ చర్చల వైఫల్యం తర్వాత మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు. ఈ రాత్రికే ఇరాన్ పోర్టులు దిగ్బంధిస్తామని అమెరికా హెచ్చరిక. అమెరికా హెచ్చరికలపై తీవ్రంగా స్పందించిన ఇరాన్. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవును వదలబోమని ఐఆర్జీసీ స్పష్టీకరణ. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం బలపడుతుందన్న ప్రధాని. 2029 నాటికి 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడి. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ రాజ్యాంగంపై దాడేనన్న సోనియా గాంధీ. రాజకీయ సమానత్వం ప్రాతిపదికన లేకుంటే నష్టం తప్పదని విమర్శ. దొంగ ఓట్ల కట్టడికి బయోమెట్రిక్ అమలు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ. కేంద్రం, ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చంద్రబాబు సమీక్ష. కేంద్ర బృందంతో కలిసి డీరెగ్యులేషన్ 2వ విడతపై చర్చ. మే నెలలో అమలుకు ఆదేశం. అంగన్వాడీలకు సెల్ ఫోన్ల కొనుగోలుపై ఆరోపణలను తోసిపుచ్చిన సీతక్క. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు. క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.